10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గరకు వస్తున్న కారణంగా తెలుగు నుంచి మీరు చదవవలసిన ముఖ్యమైన అంశాలను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. దానికి ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మంచి మార్కులు వస్తాయి అనేది నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్, తెలుగు 10వ తరగతి పుస్తకం నుంచి 3 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ భాగం పద్య భాగం, రెండో భాగం గద్య భాగం, మూడవ భాగం ఉపవాచకం. అయితే ఏ భాగం నుంచి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది మనం ముందుగానే అంచనా వేసుకోవాలి. ఆ అంచనాలో నుంచి మనం ఏదైనా ప్రిపేర్ అవ్వడానికి మంచి అవకాశంగా కూడా ఉంటుంది. ఫస్ట్ పద్య భాగంలో నుంచి కవిపరిచయాలు మాత్రమే చదువుకోవాలి. గద్య భాగం నుంచి కవిపరిచయాలు చదవనవసరం లేదు. పబ్లిక్ పరీక్షల విషయంలో 10వ తరగతి పద్య భాగం నుంచి కవిపరిచయాలు ముఖ్యంగా చదువుకోవాలి. పద్య భాగం నుంచి కవిపరిచయాలు చదవాలి అంటే మీకు మొదటగా తెలియాల్సింది పద్య భాగం లెసన్స్ ఏంటి, గద్య భాగం లెసన్స్ ఏంటి అనేది మీకు ముందుగా తెలియాలి. పద్య భాగం లెసన్స్ ఏమేమిటంటే, ప్రత్యక్ష దైవాలు ఈ పాఠ్యభాగ రచయిత ఎర్రన గారు. శతక మాధుర్యం పాఠ్యభాగ రచయితలు శతక కవులు, మొత్తం 11 మంది. జలియన్ వాలాబాగ్ నుంచి పాఠ్యభాగ రచయిత ఉమర్ ఆలీషా గారి గురించి, ప్రకృతి సందేశం నుంచి వైసీవి రెడ్డి గారి గురించి, రాజధర్మం లెసన్ నుంచి శ్రీకృష్ణదేవరాయల గురించి, యుద్ధ విజేత నుంచి నేతల ప్రతాప్ కుమార్ గారి గురించి. ముఖ్యంగా వీటి నుంచి కవిపరిచయాలు మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన కవిపరిచయాలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా రాస్తే మంచి మార్కులు వస్తాయి అనేది మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. కవి ఎర్రన గారు. మనం రాసేటప్పుడు ఎప్పుడైనా సరే కవి పరిచయం రాసేటప్పుడు వివిధ భాగాలుగా రాయాలి. అంతే తప్ప మనం సారాంశ రూపంలో కవి పరిచయాన్ని రాయడం వల్ల మనకి మంచి మార్కులు రావు. అయితే దాన్ని ఏ విధంగా రాయాలి అనేది ఒకసారి గమనించండి. ఫస్ట్, కవి పేరు ఎర్రన, కాలం 14వ శతాబ్దం, తల్లిదండ్రులు పోతమ్మ సూరనలు, జన్మస్థలం నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామం, రచనలు రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం, బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు, రచనా శైలి సూక్తి వైచిత్రి, స్వీకరణ. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది. ముఖ్య విషయాలు: అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఉద్దేశం: లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు, వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. అయితే మనం ఎర్రన గారి గురించి మొదటగా తెలుసుకునేటప్పుడు మనకి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకున్నప్పుడు ఎర్రన గారి గురించి మనకి బాగా గుర్తుండిపోతుంది. మనం చదివేటప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. అసలు ఎర్రన గారేంటి, అరణ్య పర్వంలో మహాభారతం రాయడం ఏంటి, ఆ మహాభారతంలో తల్లిదండ్రుల గురించి ఈ పాఠంలో విశ్లేషించడం ఏమిటి, ఎందుకు పెట్టారు దీన్ని, అసలు ఇది మహాభారతంలో ఈ భాగం ఎలా వచ్చింది అనేది ముందు మీరు తెలుసుకోవాలి. అయితే దీనిని మీరు నోట్స్ రూపంలో ఏమీ రాసుకునే అవసరం లేదు, కేవలం అవగాహన కోసం మాత్రం వినండి. అయితే మీరు పరీక్ష రాసేటప్పుడు ఈ కవి పరిచయం మాత్రం ఈ విధంగానే పరీక్షల్లో రాయాలి. ఈ విధంగా రాసినప్పుడు పూర్తి మార్కులతో మీకు మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది మహాభారతం. ఎందుకు మహాభారతం గురించి అంటే, ఈ పాఠాన్ని మహాభారతం అరణ్య పర్వంలోనే 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించారు. మహాభారతం ఏంటి, అరణ్య పర్వం ఏంటి, 5వ ఆశ్వాసం ఏంటి అనేది మీకు తెలియాలి. మొదట మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. వ్యాసుడు రాసిన మహాభారతాన్ని తర్వాత 3 కవిత్రయ కవులు అనువదించారు. ఆ 3 కవిత్రయ కవులు ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ 3 గురించి మీరు 8th క్లాస్లోనూ 9th క్లాస్లోనూ ఇప్పుడు 10th క్లాస్లో కూడా మీరు ఒక్కొక్కరిగా నేర్చుకుంటున్నారు. అయితే
మీరు ఎర్రన గారి గురించి తెలుసుకునే ముందు నన్నయ్య తిక్కనుల గురించి కూడా ఒకసారి మనం గుర్తుకు తీసుకుందాం. ఫస్ట్ మన మహాభారతాన్ని ముగ్గురు కవిత్రయ కవులు ఏ విధంగా అనువదించారు, తెలుగులోకి అనువదించారు. సంస్కృతంలో ఉన్న వ్యాస మహాభారతాన్ని మనం చదవడానికి సంస్కృతం మనకు రాదు. అయితే మనకు తెలుగులో అనువదించి మహాభారతాన్ని ఈరోజు మనకి పరిచయం చేసిన వారు నన్నయ్య, తిక్కన, ఎర్రన. కవిత్రయ కవులని నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే వరుసలోనే ఎందుకు చెప్పాలి? ఎర్రన, తిక్కన, నన్నయ్య అని కూడా ఎందుకు చెప్పుకోకూడదని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే కాలానుసారంగా వీళ్ళు రచించిన రచనానుసారంగా కూడా వీళ్ళకి మొదటి పేరు, రెండవ పేరు, మూడవ పేరు నిర్ణయించారు. మొదటి పేరు నన్నయ్య. ఈయన 11వ శతాబ్దానికి చెందిన కవి. రెండవ వ్యక్తి తిక్కన. ఈయన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఎర్రన. ఈయన 14వ శతాబ్దానికి చెందిన కవి. అయితే అరణ్య పర్వం అసలు మొత్తం పర్వాలెన్ని, మహాభారతం మొత్తం పర్వాలెన్ని? 18 పర్వాలు. అయితే 18 పర్వాలని ఒకళ్ళే ఎందుకు రాయలేదు, ఎందుకు ముగ్గురు రచించారు అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. అయితే మనం చెప్పబోయే దాంట్లో మీకు ఆ డౌట్ అనేది నివృత్తి అవుతుంది. మొదటిది నన్నయ్య ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం మాత్రమే రాశాడు. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం. ఎవరు? నన్నయ్య రాశారు. తిక్కన 15 పర్వాలు రాశారు. ఎర్రన అరణ్య పర్వం శేషభాగాన్ని రాశారు. అయితే ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం. అయితే మొత్తం ఇవి ఇక్కడికి ఎన్ని? 2.5 పర్వాలు. 2.5 పర్వాలు. తిక్కన రాసిన పర్వాలెన్ని? 15 పర్వాలు. ఎర్రన రాసిన పర్వాలెన్ని? సగభాగం. అరణ్య పర్వం సగభాగం రాసి మొత్తం ఎన్ని పర్వాలు మనకి మహాభారతంలో? మొత్తం పర్వాలు ఎన్ని? 18 పర్వాలు. 18 పర్వాలకి 15 + 2 17, అర ప్లస్ అర మొత్తం 18 పర్వాలు. ఈ విధంగా విభజించి రాయడం జరిగింది. ఎందుకు విభజించడం జరిగింది ఈ విధంగా? అన్ని పర్వాలు ఒక్కరే రాయొచ్చు కదా. అయితే నన్నయ్య గారిని రాజరాజ నరేంద్రుడు వాళ్ళ వంశ చరిత్ర తెలుసుకోవాలన్న కోరిక మేరకు నన్నయ్య గారిని మహాభారతం రాయమని చెప్పడం జరిగింది. రాజరాజ నరేంద్రుడు నన్నయ్య ఆస్థానం ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో ఉండేవాడు. తిక్కన ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? మనుమసిద్ధ ఆస్థానంలో ఉండేవాడు. ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నాడు. అయితే వీళ్ళకి ముగ్గురికి కూడా 3 విధాలుగా రచనలు చేయడం జరిగింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. మనం కవి పరిచయంలో చెప్పుకుంటున్నాం. ఎర్రన గారి శైలి సూక్తి వైచిత్రి అని చెప్పుకుంటున్నాం. ఎర్రన గారి రచనా శైలి సూక్తి వైచిత్రి. అయితే మరి నన్నయ్య గారిది, తిక్కన గారిది ఏ రచనా శైలి? నన్నయ్య గారిది కథానాత్మక శైలి. కథానాత్మకం అంటే కథ చదువుతుంటేనే పాత్రలు మన మనసులోకి మనం అర్థం చేసుకుని మన కథ మన ముందు కనపడుతూ ఉంటుంది. తిక్కన గారిది నాటకీయ శైలి. నాటకీయ శైలి అంటే మన ముందు ఒక సినిమా ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మనకి కంటికి కనిపిస్తుంది అన్నమాట. కథానాత్మక శైలి అంటే మనసులో మనకి ఆ పాత్రల గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. వర్ణనాత్మక శైలి అంటే ఆ పాత్రల గురించి వర్ణించి చెప్పడంలో కూడా మనకి మహాభారతం ఏంటనేది అర్థమవుతుంది. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలిలో మహాభారతాన్ని రాశారు. అయితే రాజరాజ నరేంద్రుడు నన్నయ్యని మహాభారతం రాయమని కోరినప్పుడు నన్నయ్య గారు రాయడం మొదలుపెట్టిన తర్వాత ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం సగభాగం రాసేటప్పటికి నన్నయ్య గారు కాలం చేసినారు. ఆ నన్నయ్య గారు కాలం చేసిన తర్వాత తిక్కన గారు మొదలుపెట్టారు. మళ్ళీ
తిక్కన గారు మొదలుపెట్టినప్పుడు అరణ్య పరవశేషాన్ని మొదలుపెట్టాలి కదా. ఆయన అన్నయ్య గారు అరణ్య పరవశేషం సగభాగంతో ముగించేశారు. మిగతా సగభాగం ఊసి తిక్కన గారు ఏం చేశారంటే విరాట పర్వం కాడి నుంచి స్వర్గారోహణ పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం వరకు రాశారు. మొత్తం 15 పర్వాలు. అయితే ఈ తిక్కన గారు 15 పర్వాలు రాసినప్పుడు అరణ్య పర్వం సగభాగం రాయడంలో ఆయనకి ఇబ్బంది ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. 15 పర్వాలు రాయగలిగిన వ్యక్తి అరణ్య పర్వంలో మిగిలిపోయిన శేషభాగాన్ని రాయడంలో తిక్కన గారికి ఇబ్బంది ఏంటని మీరు అనుకోవచ్చు. అయితే తిక్కన గారు ఎందుకు అరణ్య పర్వాన్ని మొదలు పెట్టకుండా విరాట పర్వం నుంచి మొదలుపెట్టారంటే, నన్నయ్య గారు అరణ్య పర్వం రాస్తుండగా చనిపోయారు కాబట్టి తిక్కన గారు ఆ సెంటిమెంట్ని పెట్టుకుని అరణ్య పర్వం రాస్తున్నప్పుడే నన్నయ్య గారు చనిపోయారు కాబట్టి మనం అరణ్య పర్వాన్ని మొదలు పెట్టకూడదన్న ఉద్దేశంతో విరాట పర్వం కాడి నుంచి రాశారు. అయితే ఆయన ఎన్ని పర్వాలు రాశారు? విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌషల, మహాప్రస్థాన, స్వర్గారోహణ, మొత్తం 15 పర్వాలు తిక్కన గారు రాశారు. అయితే ఎర్రన గారు మొత్తం 17.5 పర్వాలు అయిపోయినాయి, ఇంకా మిగిలిన అరపర్వం రాయకుండా మిగతా సగభాగం అరణ్య పర్వం సగభాగం రాయకపోతే మహాభారతం 18 పర్వాలు పూర్తవ్వవు కనుక ఎర్రన గారు ఆయన ఎటువంటి సెంటిమెంట్స్ కూడా పెట్టుకోకుండా మిగిలిన అరణ్య పర్వశేష భాగాన్ని ఎర్రన గారు రాశారు. ఆ ఎర్రన గారు ఆ అరణ్య పర్వశేషాన్ని మిగిలిన భాగాన్ని రాయడం వలన ఈ రోజున ఆ అరణ్య పర్వశేషం శేషభాగం గురించి మనకి తెలుస్తుంది. ఇది అయితే మీరు ఎప్పుడు రాసినా సరే పరీక్షల్లో ముందు కవి ఎర్రన, కాలం 14వ శతాబ్దం, తల్లిదండ్రులు పోతమ్మ సూరణలు, జన్మస్థలం నెల్లూరు జిల్లా సమీపంలోని కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామం, రచనలు రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం, బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు, రచనా శైలి సూక్తి వైచిత్రి, స్వీకరణ. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసంలో నుంచి స్వీకరించబడింది. ముఖ్య విషయాలు: అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఉద్దేశం: లోకంలో కంటికి కనిపించే దేవతల అమ్మానాన్నలు, వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నిటిలోనూ ఉత్తమమైన ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ విధంగా గనక మీరు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో తెలుగు సబ్జెక్టులో ఈ విధంగా మీరు కవి పరిచయం రాసినట్లయితే మీకు పూర్తి మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇదే విధంగా రోజుకొక టాపిక్ మీద రోజుకొక కవి పరిచయం, మొత్తం మనకి కవి పరిచయం లెసన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన లెసన్స్ ఏమిటంటే, మొత్తం 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి పద్యభాగం గద్యభాగం నుంచి ఉన్న 12 లెసన్స్లోనూ కవి పరిచయాలు పబ్లిక్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవనవసరం లేదు. కేవలం పద్యభాగం నుంచి 6 లెసన్స్ మట్టికి, ఈ 6 లెసన్స్ నుంచి వచ్చే కవి పరిచయాలు మట్టికి చదివితే మీకు సరిపోతుంది. వీటిని దాటి మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఎటువంటి కవి పరిచయం రాదు. కేవలం ఈ 6 లెసన్స్ నుంచి కవి పరిచయాలు మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ఈరోజు సోమవారం, ఈరోజు నుంచి 6 డేస్లో 6 రోజులలో మీకు మొత్తం కవి పరిచయాలు నోట్స్ రూపేణా అందచేస్తాను. మీరు ఒకసారి దీన్ని నోట్స్ రాసుకున్నా సరే, స్క్రీన్ షాట్ తీసుకుని ప్రిపేర్ అయినా సరే, నోట్స్ రాసుకోవడం వల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది, ప్రిపేర్ అవ్వడానికి అనువుగా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ రాసుకోండి, దానివల్ల మీకు టైం సేవ్ అవుతుంది. ధన్యవాదాలు విద్యార్థులారా. ఇక మీదట 100 రోజులు యాక్షన్ ప్లాన్ అమలు చేయాల్సిన టైము దగ్గర పడింది కనుక ఇప్పటి నుంచి కూడా మీరు పరీక్షల్లో ఏ విధంగా చదవాలి అనేది మీ గైడెన్స్ మీకు అందిస్తాను. నేను ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మీరు ఫాలో చేసుకుని, నేను చెప్పిన ప్రతిదీ మీరు నోట్స్ రాసుకుని ఆ విధంగా ప్రిపేర్ అవుతే 100కి 90 మార్కులు పైన రావడానికి అవకాశం ఉంటుంది. నాది గ్యారంటీ. ధన్యవాదాలు విద్యార్థులు.